హ్యాపీ మార్నింగ్ మనం కాదు హ్యాపీ. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. హ్యాపీ మార్నింగ్. ప్రశాంతంగా కూర్చోండి. ఓవన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలమే పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఎనర్జీ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ ఈ రోజంతా హ్యాపీగా ఉందండి. Okay. మీరు డివైన్ లైట్ అన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ మాకంతా చుట్టూ ఒక ప్రొటెక్షన్ లాగా వచ్చేస్తుందండి. డివైన్ లైట్ అన్నప్పుడు మాకు లైట్ లాగా వెన్నెల్లాగా కళ్ళు మూసుకున్నా కూడా చీకటి లేకుండా వెన్నెల్లాగా ఉంటుంది. వెరీ గుడ్. ఓంకారంలో అండి ఇవాళ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ పూజ చేయించుకొని పక్కన అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేయించుకున్నాము. పైన పానకాల స్వామి గుడికి వెళ్ళామంటండి. పానకాల స్వామి గుడి దగ్గర పానకం పోసాము. కొంచెం పానకం ఇంటికి తెచ్చుకొని ఇంటి దగ్గర అందరికీ పంచామండి. కొంచెంసేపు అక్కడ మెడిటేషన్లో కూర్చున్నానండి. మెడిటేషన్లో కూర్చుంటే అంతా ప్రశాంతంగా ఉందండి. పార్క్కి వెళ్ళినప్పుడు పార్కులో గడ్డిలో నడిచినప్పుడు తడి కాళ్ళకి తగులుతుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అక్కడ ఐస్ క్రీమ్ తిన్నామంటండి, కోన్ ఐస్ క్రీమ్. ఫర్గ్యూనెస్ మటుకి మా హస్బెండ్ కన్నా మా అత్తగారికి చెప్తున్నారండి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. మనీ కౌంటింగ్ అయితే యాన్సిస్టర్ హీలింగ్ లో ఇవాళ మామయ్య గారు వచ్చారండి. మామయ్య గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఒక్కోటి దేవతలు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మనీ కౌంటింగ్ ఇవాళ బాగానే ఉందండి. మా గురువు గారికి 10% ఇచ్చాను, బాబా గారికి 10% ఇచ్చాను. ఇది నా డిపార్ట్మెంట్ స్టోరు. మొన్న ఉగాది రోజు ఓపెనింగ్ చేస్తామంటండి. మా గురువు గారు వచ్చి ఓపెనింగ్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు. ఫస్ట్ బోని మా గురువు గారు చేయించుకొని తర్వాత మా హోపోనపో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలా ఒకటి బోని చేశారంటండి. వెరీ గుడ్. అంతా చాలా ఫుల్గా స్టాక్ పెట్టేశానండి. ఉగాది కూడా బాగా సరుకు బాగా కొన్నారండి. ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టించానండి. హోటల్కి తీసుకెళ్ళి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్, మామూలు భోజనాలు మామూలు భోజనం, ఎవరు కావాల్సిన వాళ్ళు తిన్నారు. నేను బిల్ పే చేశాను, మీరు ఎవరు కావాల్సిన వాళ్ళు తినాలని చెప్పేశారు. మా గురువు గారిని ఫాలో అవుతున్నాం. వెరీ గుడ్. ఓకే సార్, హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఇవాళ ఈరోజు అసలు ఆ పార్కుకి వెళ్ళటం మటుకే గుర్తుంది సార్. ఆ తర్వాత మొత్తం అసలు డీప్కి వెళ్ళిపోయి మీరు మళ్ళా అయిపోయిన వాళ్ళు థమ్స్ పెట్టండి అని అన్నప్పుడే నాకు మెలకు వచ్చింది. మొత్తం డీప్కి వెళ్ళిపోయాను. పార్క్ వెళ్ళటం మటుకే గుర్తొచ్చింది. మామూలుగా యాజ్ యూజువల్ గా క్షమాపణ అంటే ఈరోజు మా వారికి అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పుకున్నాను సార్. బ్లెస్సింగ్స్ అండి. మా అమ్మ నాన్న వచ్చారు, మా నాన్న బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు మనీ ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. పార్క్ వెళ్ళి చీటీ వేసాము, గడ్డిలో నడిచాము, ఉయ్యాల ఊగాము, అంతవరకే గుర్తుంది సార్. అసలు మనీ కౌంటింగ్ ఏది లేదు, అసలు అంత డీప్గా వెళ్ళిపోయారు ఈ రోజు మటుకు. మళ్ళీ మీరు థంబ్ సింబల్ పెట్టండి అని అన్నప్పుడు వచ్చాను. కాబట్టి ఇక అంతది అసలు ఇవాళ 3 days నుండి మటుకు చాలా అసలు కూర్చుంటే చాలా డీప్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ మీ వాయిస్ ఏమి వస్తుందా అని ఇవాళ మటుకు మొత్తం వెళ్ళిపోయారు సార్. ఇంకా ఏం లేదు, అసలు ఏం జరిగిందో లేదు తెలీదు, అసలు ఏం లేదు. మీరు థంబ్ సింబల్ పెట్టండి అన్నప్పుడు మనీ కౌంటింగ్ అసలు ఏది గుర్తులేదు నాకు. మొత్తం డీప్ వెళ్ళిపోయా. థంబ్ సింబల్ పెట్టండి అన్నప్పుడు వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎప్పుడు ఒకే కాన్సెప్ట్ కాకున్నట్టు మాకి కొత్తగా చేస్తూ మాలో కూడా కొంచెం పాజిటివ్ ఎక్కువ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అది మాత్రం ఎప్పుడు రోజు చెప్పినా కూడా తక్కువే. కృతజ్ఞతలు ఎంత చెప్పినా కూడా మీకు తక్కువే అనిపిస్తుంటుంది. నాకైతే నా ఫీలింగ్ అలాగుంటుంది సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవాళ ఎందుకో తెలీదు. నిన్నటి నుంచి నాకు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు బాడీ ఏదో ఒక స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంది. నిన్నేమో ఒక్కలాగే అనిపించింది. ఇవాళ కూడా కొంచెం డివైన్ లైట్ వచ్చినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఇంకా ప్లస్ అయినట్టు ఒక ఏదో సంథింగ్ నా బాడీలో ఏదో వైబ్రేషన్ జరుగుతున్నట్టు అలాగ అనిపిస్తుంటుంది సార్ నాకు. నిన్నటి నుంచి నిన్న ఏమో అనుకున్నాను. ఫస్ట్ రోజు ఎందుకోలే నార్మల్ గానే అనుకున్నాను. కానీ ఇవాళ కూడా అలాగే అనిపించింది నాకు. ఈరోజు నేను దాన్ని ఈరోజు మీ ముందు చెప్తున్నాను. అదెందుకో తెలీదు. అలాగ అవుతున్నప్పుడు కొంచెం బాడీ ఒక గట్టిగా పట్టేసినట్టు లేదంటే ఫుల్ లూజ్‌గా వదిలినట్టు అనిపిస్తుంటుంది సార్. అసలు నేను ఇక్కడ ఉన్నానా లేదా లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నానా అనేటట్టే అలాగా మైండ్ సెర్చ్ అవుతుంది. బట్ మళ్ళీ మీరు చెప్పేటప్పుడు మాత్రం మరి యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ లోపల జరుగుతూనే ఉంటాయి. అంటే మళ్ళా ప్రేయర్ పొజిషన్ అవన్నీ అవుతూనే ఉంటాయి. అసలు నేను ఎలాగో కూర్చుంటున్నానని నాకు నేనే అనుకోని మళ్ళా తర్వాత గురువుగారు వినిపిస్తున్నారు, చెప్తున్నారు అని మళ్ళా మీ పైన దృష్టి పెడుతున్నాను. అంటే నాకు ఈరోజు తెలిసొచ్చింది ఏమంటే నేను లేకున్నా, నేను ఇక్కడ కూర్చోకపోయినా కూడా నాదంతా నా లోపల ఉండే సోల్ అంతా చేసేస్తుంది బయటికి అనేటట్టు అనిపించింది. అంటే నేను సైలెంట్ ఉన్నా కూడా నా బాడీకి ఏది కావాలో అది జరుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు నిన్న కూడా అలాగే అనిపించింది. కానీ నేను నాకు ఏదో సంథింగ్ రాంగ్, నా దాంట్లో ఏమన్నా బాడీ ఏమన్నా వైబ్రేట్ ఏమైనా అవుతుందేమో అనుకున్నాను. కానీ ఇవాళ కూడా అలాగే అనిపిస్తూ యాక్చువల్‌గా హీలింగ్ ఎనర్జీ ఏంటంటే మన నన్నెత్తిన అరిపదకు 10 పార్ట్‌కి వెళ్తుందండి. పైనుంచి కింద పైకి సర్క్యులేట్ అవుతుంది. అన్ని సైడ్స్ కూడా. అలా సర్క్యులేట్ అయినప్పుడు మళ్ళీ నెగిటివ్స్ ఉంటే ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నా అది పట్టేస్తుంటే అనిపిస్తుంది. అది ఎప్పుడైతే క్లీన్ చేస్తుందో ఇమీడియట్‌గా ఫ్రీ అయిపోతుంది. కొందరికేమో గాలితోని ఫీలింగ్ వస్తుంది. కొందరు చల్లగా అనిపిస్తుంది. కొందరు రిలాక్స్ అనిపిస్తుంది. కొందరు తెలుస్తుంది, కొందరు తెలియదు. కానీ హీలింగ్ అవుతుంది. డే బై డే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే పవర్ ఆఫ్ హీలింగ్. అలాగే ఒక ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనిపించింది సార్ నాకైతే. నిన్నటి నుంచి ఈరోజు ఇంకా ఎనర్జెటిక్‌గా అనిపించింది. చాలా ఎనర్జీ అనిపించింది. ఓంకారం చెప్తూ ఉంటే కూడా వింటున్నాను కానీ నేను అనట్లేదు. కానీ నా లోపల వాయిస్ వచ్చినట్టు వినిపిస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి నేను ఓంకారం పలకను. మీరేం చెప్తున్నారో మీ వాయిస్ పైన నేను ఫోకస్ చేసి కూర్చుంటాను. ఇవాళ నాకే లోపల వినిపించినట్టు అనిపిస్తుంది. అదొక మిరాకిల్ లాగా అనిపిస్తుంది సార్ ఇవాళైతే. నేను మీరు చెప్పేది మటుకు ఫోకస్ చేసేదాన్ని. ఎప్పటికి రోజు ఏ క్లాస్ అటెండ్ చేస్తున్నా నేను ఎప్పుడైనా నాకి ఏదైనా అనిపిస్తే మటుకు నేను అలాగా ఎప్పుడు నా టైం వచ్చినప్పుడు నేను అనుకునేదాన్ని. కానీ ఇవాళ మాత్రం అసలు నన్ను అనుకోలేదు. లోపల నుంచి నా వాయిస్ నాకే వినిపించింది. అదొక మిరాకిల్ అనిపించింది సార్ ఇవాళైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అలా వినిపించడం కూడా చాలా కృతజ్ఞతలు దానికి కూడా. ఎందుకంటే ఓంకారమే పెద్ద మనకి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మనం పొద్దున్నే ఓంకారం చేస్తూ ఉంటే అది ఎంత నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్‌లో మన వాయిస్ మనకి వినిపియడం కూడా అది కూడా నేను ఒక మంచి హ్యాబిట్ అనుకున్నాను. బట్ నాకు కూడా మంచి ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది అలా చేయడం కూడా. తర్వాత ముక్కోటి దేవతలు అన్నప్పుడు రోజుకి వాళ్ళ బ్లెస్సింగ్ మటుకు తరగవు అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికీ హైలోనే ఉంటాయి వాళ్ళ బ్లెస్సింగ్. మా గురువుగారి బ్లెస్సింగ్ ఎలాగో మాకు వాళ్ళ బ్లెస్సింగ్ కూడా అలాగే వస్తుందని కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ నాన్న రోజు బ్లెస్సింగ్ వాళ్ళ ముఖం వాళ్ళు మీరు చెప్పగానే వాళ్ళు అలాగొచ్చి నిలుచుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. 2 కళ్ళల్లో వాళ్ళు వచ్చి అలా నిలుచుకుంటారేమో అనిపిస్తుంది. ఒక కళ్ళల్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చాలా అలాగా ఈ
ఇట్లా చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఈ పొద్దున్న మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసిన కష్టం ఏమైతే ఉంటుందో, పనైతే ఏదైతే ఉంటుందో, ఇక్కడ క్లాస్‌లో వచ్చేలోపు అన్నీ రిలాక్స్ అయిపోయి వచ్చిపోతుంటాను సార్ నేనైతే. నైట్ 12 వరకు చేసినా కూడా అంత పని చేసొచ్చినా కూడా ఇక్కడొచ్చి అంత పీస్ ఆఫ్ మైండ్ రిలాక్స్‌నెస్ వచ్చేస్తుంది. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంత ఎన్ని పనులన్నా కానీ, ఎంత పనైనా కానీ, ఎంత ట్రస్ట్ అయినా కానీ, ఎంత ఫోకస్ పెట్టాలో అక్కడ అంతే ఫోకస్ పెట్టేసొచ్చి మళ్ళీ ఇక్కడొచ్చి కూర్చున్నాలంటే మేము కూడా అదొక సాధన అనుకోకుండా మా లైఫ్‌లో మేము చేంజ్ చేసుకోవాలని ఒక గట్టి పట్టుదల ఉంది కదా సార్! అదైతే మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సార్. అది 1 ఇయర్ గోల్ కానీ, షార్ట్ గోల్ కానీ నేను షార్ట్ గోల్ అనుకున్నాను. 500 అనుకున్నాను సార్. 550 వచ్చింది క్యాష్. నాకు చాలా హ్యాపీగా Congratulations. అనిపించింది. యూనివర్స్ కూడా థాంక్స్ చెప్పాను సార్. నైట్ ఒక 11:30 అలా ఒక కస్టమర్ అర్జెంట్ ఉన్నారంటే చేసిచ్చి పంపించాను. 500 ఇస్తారనుకున్నాను. 550 ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇలా షార్ట్ గోల్స్ పెడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఆ షార్ట్ గోల్ గురించి ఈరోజు ఎంత కాన్సెప్ట్ పెట్టాలి, ఎలా పెట్టాలనే ఆలోచన చాలా ఈజీగా క్యూర్ అవుతున్నందుకు ప్లస్ ఈజీగా రీచ్ అవుతున్నందుకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకైతే. అలా నిన్న కూడా అలా జరగడం వల్ల చాలా నేను ఒక్కటే అనుకున్నాను. దానికి ప్లస్ ఇచ్చినందుకు కూడా గురువు గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే యూనివర్స్ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా గోల్స్ అన్నీ మాకు అన్నీ రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. ఇంకా మేము ముందుకెళ్ళాలి. వెళ్తున్నందుకు కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. యువర్ బ్లెస్సింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం ఎంత కోరుకున్నా అంత వస్తుంది. 500 అంటే 500 వస్తుంది. 1000 వస్తుంది. దేనికైనా ఒకటే అఫర్మేషన్. కోరుకోవడమే హార్ట్‌ఫుల్‌గా. ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో ఎక్కువ కోరుకోండి. మరి 500, 1000 కాదు. కొద్దిగా ఎక్కువ కోరుకుంటే వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీనివాస్ గారు. ఇది క్లాస్ బాగుందండి. ఓకే. బాగానే ఎంజాయ్ చేసాం. ఆ పార్క్‌లో అయ్యి తిరిగినట్టు. అక్కడ కూడా పార్క్‌లో కూడా ఒక సైడు మనకి వాటర్ ఫాల్స్ ఉన్నట్టు అయితే కనిపించినాయి. అవి కూడా ఎంజాయ్ చేసామండి. తర్వాత Very good. మంచి ఫుడ్ నచ్చింది తీసుకున్నాం. ఇక్కడ తాటి బెల్లం కాఫీ ఏదో ఉంటే అది కూడా తాగాం. సూపర్. తర్వాత బాగుంది. విజువలైజేషన్ కూడా బాగుంది. నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కదా! కళ్యాణం మాకు ఎప్పటి నుంచి చేసుకోవాలని ఉంది. అది కూడా మనసులో అనుకున్నాను. చేసుకున్నట్టు ఊహించుకున్నాను. ఖచ్చితంగా అవుతుందండి. సో హ్యాపీగా చేసుకోండి ఏం కాదు. ఓకే అండి. థ్యాంక్ యూ. మనం సమ్మర్‌లో మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుచుకొని ఇంటికొచ్చి ఇంటికి రాగానే హ్యాపీగా ఏసీ ఏసుకొని పడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మీకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్‌తో ఒకసారి హీలింగ్ సెషన్‌కి వచ్చి హీలింగ్ అటెండ్ అయితే అంతే హ్యాపీగా ఉంటుంది. అక్కడ రిలాక్స్ అవుతారు. ఇక్కడ సక్సెస్ అవుతారు. అదే డిఫరెన్స్. ముందు చిన్న గోల్స్ పెట్టుకోండి అయిపోతాయి. వెంటనే మళ్ళీ పెట్టుకోండి. పెట్టుకుంటే వెళ్ళాలి. గ్యాప్ ఇవ్వద్దు. ఒక కోరిక నెరవేరిందా వెంటనే ఇంకో కోరిక పెట్టుకోవాలి. ఒక కోరిక నెరవేరిందా వెంటనే ఇంకో కోరిక నెరవేరు. అంతే తప్ప అది అయిపోయిందని హ్యాపీ ఫీల్ అయితే ఆగిపోద్ది. అలా ఒకేసారి ఎక్కువ కోరికలు పెట్టుకొని యూనివర్స్ కన్ఫ్యూజ్ చేయదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 బై 1 యూనివర్స్ కూడా రెస్ట్ ఇవ్వకూడదు. రెస్ట్ అయితే మర్చిపోద్ది మిమ్మల్ని. కాబట్టి ఈరోజు కోరిక అయిపోయిందా నెక్స్ట్ ఇంకోటి వెంటనే. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వెంటనే. వెంటనే పెట్టేసుకోవాలి. అయ్యేంత వరకు చేయాలి. అయ్యాక ఇంకోటి. అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. అన్నీ అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.